ఒక్కొక్క ప్రింట్ ఒక్కొక్క డిఫరెన్స్ కంపల్సరీ ఉంటుంది. ఫ్రమ్ పాస్ట్ 2 years నుంచి అయితే షర్ట్స్ అని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మనం ఫస్ట్ వస్తేనే ఫ్యాబ్రిక్స్ ఏం చేస్తామంటే షింకేజ్ ప్రొసెస్ చేస్తాము. టెస్ట్ చేసిన ఇది ఆల్మోస్ట్ 4 cm షింక్ అయ్యింది. విడ్త్లోనే అంతే. ఫ్యాబ్రిక్ కాకుండా షర్ట్ కూడా మనం షింకేజ్ చెక్ చేస్తాం. మీరు 2 times టెస్ట్ చేసిన తర్వాత అది ఏం కాదు, మళ్ళీ కాదు ఛాన్సే లేదు. ఇది ఓవెన్ ఫీజింగ్, కఫ్ ఫీజింగ్. ఇది ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకుంటాం. కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్స్ వై డివైడ్ చేసి నెంబరింగ్ చేస్తాము. ఇప్పుడు ఒక గార్మెంట్ లో ఒక 25 పార్ట్స్ ఉన్నాయంటే ఆ 25 పార్ట్స్ కి సేమ్ నెంబర్ వస్తుంది. ఎక్స్పోర్ట్ లో సేమ్ ఇలా చేస్తారు. ఇది కంప్యూటర్ బటన్ హోల్. ఇది హై ఎండ్ ఫినిషింగ్ ఉంటుంది. దీనికి గురించి నెక్స్ట్ క్వాలిటీ అయితే ఉండదు. మనం బటన్ కూడా చూడండి, ఇన్సైడ్ మనం చేతితో ఎలా లాక్ చేస్తాము అలా లాక్ అవుతుంది. ట్రిమ్మింగ్ చేసిన తర్వాత ఐరన్ అవుతుంది. ఐరన్ చేసుకొని మళ్ళీ చెకింగ్ వస్తుంది. మళ్ళీ ఫైనల్ చెకింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా థ్రెడ్ ఏమౌంట్ వీళ్ళు తీసేస్తారు. ఈచ్ కలర్ లో 70 to 100 పీసెస్ మన దగ్గర అవైలబుల్ స్టాక్ ఉన్నాయి. ఆక్స్ఫోర్డ్ లిలిన్ ఇది, కాటన్ లిలిన్ సమ్మర్ కలెక్షన్. ఇది సో ఒక బ్రాండ్ ఏదైతే మెయింటైన్ చేస్తుందో ఆ క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు అన్న వాళ్ళు. ప్రీమియం చెక్స్ ఇవన్నీ. ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క ఫీల్ ఉంటుంది. ఇవన్నీ ప్రింటెడ్ కలెక్షన్స్. ఇట్లా యూనిక్ డిజైన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఫ్యాబ్రిక్స్ చూడండి ఎంత బాగుందో. ఆక్స్ఫోర్డ్ ఫ్యాబ్రిక్స్ ఇవి. దీంట్లో ఒక 16 కలర్లు ఉంటాయి. హాఫ్ స్లీవ్స్ చూడండి. ఇవి వచ్చి మ్యాటీ లిలిన్ అంటారు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సమ్మర్ కలెక్షన్స్ ఇవన్నీ 100 grams ఉంటుంది. మనం 12 years నుంచి ఉన్నాము. 250 డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. సో సైజ్ ఎంత వరకు ఉన్నాయినా? మన 3, 4, 5 XL కూడా మనం ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మనం చేస్తాం. ఇప్పుడు మినిమం పర్చేజ్ ఎంత మన దగ్గర? మినిమం వచ్చి 60 పీస్. హాయ్ అండి, వెల్కమ్ టు వెన్యూ లైఫ్ స్టైల్. లాస్ట్ టైం మనం శ్రీ గోకుల గార్మెంట్స్ వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే వీడియో చేస్తాము. ఫ్రమ్ పాస్ట్ 2 years నుంచి అయితే షర్ట్స్ అని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఈ వీడియోలో డీటెయిల్గా మళ్ళీ ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు, ఎలా సెలెక్షన్ చేస్తారు, ఎలా ఫ్యాబ్రిక్ దాన్ని టెస్ట్ చేస్తారు అదే చూపించుకుంటూ, దాంతోపాటు చాలామంది లాస్ట్ టైం ఏమి అడిగారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ చూపించండి, ఏమేమి డిజైన్స్ ఉంటాయి, ఏమేమి కలెక్షన్ ఉంటుంది, మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాం అనమాట. సో ఇక్కడ సార్ అయితే రెడీగా ఉన్నారు చూపించడానికి. హాయ్ సార్. హాయ్ సార్. వీడియోకి వెళ్ళే ముందు అసలు మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఎక్కడ ఉంది సార్? ఇది మన హైదరాబాద్లో నాచారం నుంచి ఒక 2 kilometers లోపల చిలకనగర్ ఎక్స్ రోడ్, ఓకే, హేమనగర్ రోడ్ నెంబర్ 7 దగ్గర ఉంటుంది. ఓకే. శ్రీ గోకుల గార్మెంట్స్ లొకేషన్ లో వచ్చేస్తుంది. మనం ఫస్ట్ వస్తేనే ఫ్యాబ్రిక్స్ ఏం చేస్తామంటే షింకేజ్ ప్రొసెస్ చేస్తాము. షింకేజ్ చేసినప్పుడు ఫస్ట్ 50 centimeters మనం తీసుకుంటాము. ఓకే. మనం ఈ లెవెల్లో మనం స్టిచ్చింగ్ చేస్తాము 50 centimeters కి. టెస్ట్ చేస్తాము. ఇది టెస్ట్ చేసిన ఇది ఆల్మోస్ట్ 4 cm షింక్ అయింది. ఓకే. 46 ఉంది. ఆల్మోస్ట్ 3 cm 3.5 cm షింక్ అయింది లెంత్ లో. విడ్త్ లోనే అంతే. విడ్త్ లో 2 cm షింక్ అయింది. ఓకే. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటాం. ఓకే. ఆ ప్యాటర్న్ చేంజ్ చేస్తాము. ప్యాటర్న్లో మెజర్మెంట్స్ కానీ ఇవి ఏది ఉన్నా కానీ ఇవన్నీ చేంజ్ చేసుకుని క్యాట్ ద్వారా ప్యాటర్న్ తీసుకొని, ఓకే, ఇట్లా ఎక్కువ షింకేజ్ ఉన్నప్పుడు మనం ఒకసారి శాంపుల్ కూడా చేస్తాం. బిఫోర్ ఈ శాంపుల్ కూడా చేసుకొని టెస్ట్ చేస్తాం. దీన్ని బేస్ చేసి మనం ప్యాటర్న్ చేంజ్ చేపిస్తాము. చేంజ్ చేసిన తర్వాత మనం ప్యాటర్న్ తీసుకొని కటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ సార్ ఇప్పుడు షింక్ అవుతున్నారు కదా, ఇప్పుడు కస్టమర్ తీసుకున్న తర్వాత మళ్ళీ షింక్ అవుతుంది, వాళ్ళు వాడిన తర్వాత ఏమైనా అవ్వదు. వాళ్ళ దగ్గర కాకూడదు కాబట్టి మనం ఏంటంటే మాక్సిమం టెస్ట్ కిటే చేస్తాం. షింకేజ్ ఫ్యాబ్రిక్ కాకుండా షర్ట్ కూడా మనం షింకేజ్ చెక్ చేస్తాం. ఓకే. మళ్ళీ దీన్ని 2 washes చెక్ చేస్తాం. ఎందుకంటే ప్యూర్ కాటన్ సమ్మర్ కలెక్షన్ ఉన్నప్పుడు లైట్ వెయిట్ ఉండాలి. ఈ ఫ్యాబ్రిక్స్ లిలిన్ మిక్స్ ఉంటుంది కాబట్టి మనం ఈ టెస్టింగ్ కంపల్సరీ చేస్తాం. ఓకే. మీరు ఫ్యాబ్రిక్ చేస్తాం. మీరు 2 times టెస్ట్ చేసిన తర్వాత అది ఏం కాదు, మళ్ళీ కాదు ఛాన్సే లేదు. నెక్స్ట్ కటింగ్ మనం ఎలా చేస్తామంటే ఇందాక మనం షింకేజ్ గురించి మాట్లాడాం కాబట్టి చూపిస్తాను చూడండి. దీని అంటే మనం ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకుంటాం. ఓకే. ఇది మనం పైన క్యాట్ ద్వారా మార్క్ చేయించుకొని ఈ ప్యాటర్న్ ద్వారా మార్క్ చేపిస్తాం. దీని లైన్ మ్యాచింగ్ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ లైన్ మ్యాచ్ చేయడానికి మనం ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చుకున్నాం. ఇంత చూడండి, ఇంత ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చుకొని దీని తర్వాత మనం మళ్ళీ పిన్నింగ్ చేస్తాం. పిన్నింగ్ చేసి లైన్ మ్యాచ్ చేపిస్తాం. ఈక్వల్ లైన్ స్ట్రైట్. ఓకే. లైన్ స్ట్రైట్ మనం ఈక్వల్ గా దానికి ఒక సమ్ సైడ్ పిన్స్ ఉంటాయి. సేమ్ లైన్ పైన కింద లైన్ పెట్టి దాని మీద ప్రతి ఒక్క గార్మెంట్ దాంట్లో పిన్ చేసి అంటే లాక్ చేస్తాం ఫస్ట్. దాంతో మార్కింగ్ చేసుకుని కట్ చేపిస్తాము. కటింగ్ తర్వాత ఫీజింగ్. ఇంకా ఫీజింగ్ ఫ్యాబ్రిక్ తగినట్టు ఫీజింగ్ ఇక్కడే అవుతుంది. ఇది ఓవెన్ ఫీజింగ్. దీన్ని కూడా లైన్ మ్యాచింగ్ అన్ని దీంట్లో ఉంటుంది. దేనికన్నా ఇది కఫ్ ఇది కఫ్ ఫీజింగ్. ఇది కఫ్ ఫీజింగ్ ఇక్కడ వేస్తారు. దీనికి సమ్ టెంపరేచర్ దీనికి ఉంటుంది. ఓకే. ఇలా వస్తుంది. మన దీన్ని ఈక్వల్ లైన్ కూడా చూసుకుంటాం. లైన్ చూసుకుని మళ్ళీ దీన్ని ఎగ్జాక్ట్ లైన్ మీద స్టిచ్ చేపిస్తాం. వేసేటప్పుడు లైన్ చూసుకుని వేస్తారు. ఎగ్జాక్ట్ లైన్ మీద రావాలి. అలా బేస్ చేసుకుని చేస్తారు. కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇలా నెంబరింగ్ డివైడ్ చేస్తాము. పార్ట్స్ వై డివైడ్ చేసి నెంబరింగ్ చేస్తాము. ఈ నెంబరింగ్ అంటే ఇలా ఒకసారి చూడండి. ప్రతి ఒక్క దానికి సీరియల్ నెంబర్ వస్తుంది. ప్రతి ఒక్క పార్ట్ సీరియల్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఒక గార్మెంట్ లో ఒక 25 పార్ట్స్ ఉన్నాయంటే ఆ 25 పార్ట్స్ కి సేమ్ నెంబర్ వస్తుంది. అలా నెంబర్ ఆ సేమ్ నెంబర్ మళ్ళీ మ్యాచ్ చేస్తాం.
అంటే నెంబర్ దేనికన్నా ఎక్కడ దేనికి వాడతారు? మెయిన్ పార్ట్స్ స్లీవ్కి వాడతాము, ఫ్రంట్ బ్యాక్, కాలర్కి, ప్రతి ఒక్క పార్ట్కి వాడతాం. ఎందుకు వాడతామంటే దీన్ని వాడడం వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్ మన కలర్ షేడ్స్ రావు, లైన్ మ్యాచింగ్ కానీ ప్రతి ఒక్క దానికి అది వాడతాం. ఓకే, డిజైన్ ఉంటే సేమ్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ప్లెయిన్ లోడ్ ఏంటంటే 100 మీటర్లు ఉన్నప్పుడు ఫస్ట్ మీటర్కి లాస్ట్ 100 మీటర్కి ఏదైనా సిమిలర్ కనిపించచ్చు కలర్ షేడ్. బట్ అలా కాకూడదు ఏంటంటే మనం లే వేసినప్పుడు దగ్గర ఈ సిమిలర్ 2 మీటర్స్లో వచ్చే పార్ట్స్కి మనం నెంబరింగ్ మ్యాచ్ చేస్తాము. అలా అందుకోసం నెంబరింగ్ మ్యాచ్ చేస్తాం. ఆ ప్రాబ్లం రాకూడదు. ఎక్స్పోర్ట్లో సేమ్ ఇలా చేస్తారు, సేమ్ నేను కూడా ఎక్స్పోర్ట్ ద్వారానే అదే సిస్టమేటిక్ ఫాలో చేస్తున్నాం. ఓకే, ఇది కాలర్ రన్స్ ఇచ్చేది. అంటే రన్స్ ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ లాక్ చేస్తాము. ఇక్కడ చూడండి, లాక్ చేసినప్పుడు థ్రెడ్ కార్నర్లో కూడా థ్రెడ్ పెడతాం. ఈ థ్రెడ్ కట్ చేసి ఇక్కడ చూడండి, ఇది ఆ థ్రెడ్ మనం ఆ కార్నర్లో లోపల పెట్టి లాక్ చేస్తాం. అలా లాక్ చేసిన తర్వాత తిప్పి మన టర్న్ చేయడానికి అది మనకు ఆ షేప్ ఈజీగా వస్తుంది ఆ థ్రెడ్ ఉండడం వల్ల. ఇది నార్మల్ ఎక్కడ రెడీ అవుతుంది అంటే ఏంటి షర్ట్లో? నెక్స్ట్ ఇది కాలర్ ఇది కాలర్ ఇన్సైడ్ స్టిచ్. ఇది టాప్ స్టిచ్ వేసేటప్పుడు మళ్ళీ వాళ్ళు అక్కడ చేంజ్ చేస్తారు. టాప్ స్టిచ్ చూపిస్తాను ఎలా అనేది, ఇక్కడ చూపిస్తాను. టాప్ స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి టర్న్ చేసింది, ఇక్కడ కాలర్ టర్న్ చేసి చూపించు. ఇలా టర్న్ చేసుకుంటారు, ఆ థ్రెడ్ ఇలా ఉంటుంది, ఆ షేప్ ఈజీగా లాక్కుంటారు. అప్పుడు ఈ షేప్ ఈజీగా వస్తుంది. ఆ మెయిన్ కాలర్ అనేది ఆ షేప్ రావాలి. అవునవును, ఆ షేప్ రావాలంటే కంపల్సరీ థ్రెడ్ పెట్టి అలా చేయాలి. స్టిప్ ఉండవు, దానికోసం తిరగదు. మనం వేరే ఏమైనా మనం ఏదైనా మన దబ్బరం లాంటిది, కంబి లాంటిది పెడితే ఏమవుతుందంటే పీస్ డ్యామేజ్ వస్తుంది. ఆ థ్రెడ్ పెట్టి లాగినప్పుడు మనకి ఈక్వల్గా ఆ ఫ్యాబ్రిక్ ఉన్న స్ట్రెంత్కి ఆ కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. అదే మనం వేరే ఏదైనా మెటల్ మీద వాడినప్పుడు డ్యామేజ్ అయిపోతుంది. అందుకనే థ్రెడ్ పెట్టి అలా చేపిస్తాం. అది మనకు ఫ్యాబ్రిక్ డ్యామేజ్ కాదు, షేప్ ఈక్వల్గా వస్తుంది. దాని తర్వాత కలర్ ఐరన్ ఇది. ఇప్పుడు ఇది కూడా అంతే, ఫస్ట్ శాంపుల్ చేసి శాంపుల్ చూసిన తర్వాత మనం ప్రొడక్షన్ చేస్తాము. ఇప్పుడు ఆ శాంపుల్ నేను వేసుకున్నాను. డైరెక్ట్గా వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి కట్ చేయడం కుటుంబం ఇలా జరగదు. ఇది వచ్చి ఇంపోర్టెడ్ లెలిన్. ఇది ఆక్స్ఫోర్డ్ లెలిన్ అంటారు దీన్ని. లెలిన్ ఈ ఫ్యాబ్రిక్స్ దీంట్లో 10 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది చూడండి, సేమ్ నెంబర్ ఇలా పెట్టుకుని సేమ్ నెంబర్ మ్యాచ్ చేస్తారు. ప్రతి ఒక్క పార్ట్ ఈ నెంబర్ చూడండి, నెంబర్ ఇక్కడ ఉంది, పార్ట్ నెంబర్ అన్ని కూడా ఇక్కడ అన్ని చూడండి. ఈ వేరే నెంబర్ సేమ్ నెంబర్. ఇది 148, ఇది 148 ఫ్రంట్. ఓకే, ఈ బ్యాక్ చూడండి 148. మనం ఇలా మ్యాచ్ చేస్తాం. కానీ ప్లెయిన్స్ లో కూడా కంపల్సరీ అన్నిట్లో మన చెక్స్ అనే కాదు, చెక్స్ వచ్చి కొన్ని లైన్ మ్యాచింగ్ కోసం వాడతారు అనుకుంటారు, బట్ ప్లెయిన్స్ లో కూడా వాడతాం. అలా వాడితేనే ఏంటంటే ఆ కలర్ కరెక్ట్గా ఈక్వల్ ఉంటుంది. ఒక చిన్న డిఫరెన్స్ ఉన్నా తెలిసిపోతుంది. రేపు ఏదైనా మనకి ఏదో ఒక్క రోల్ మిస్టేక్ అయినా, మనకు తెచ్చిన 10 రోజులు ఒకటి మిస్టేక్ అయినా మనకు ఆ ప్రాబ్లం ఈజీగా తెలిసిపోతుంది. అరే ఈ రోల్ ఇందువల్ల ఈ ప్రాబ్లం ఇలా అయిందనేసి మన ఆ ప్రాబ్లం మనం రాకుండా చూసుకోవాలి. ఇది మనం బాటం కూడా ఇంకో పీస్ కట్ చేయము. ఏం చేస్తామంటే బాటం ఈక్వల్గా మళ్ళీ మెజర్మెంట్ చెక్ చేస్తాం ఇక్కడ. మన బ్రాండ్ ఇది. ఆ ఈక్వల్ లైన్ మ్యాచ్ చేసి ఆ ఎక్స్ట్రా మార్జిన్ కట్ చేసి దాన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం చేయకుండా చేసేవచ్చు, కానీ అది ప్రీమియం కాదు. దానివల్ల ఏంటంటే కంపల్సరీ మిస్టేక్స్ వస్తాయి. ఈ అప్ అండ్ డౌన్ రావడం లైన్స్ అవన్నీ మిస్టేక్స్ వస్తాయి. దీంట్లో ఇలా చేయడం వల్ల మనకు ఆ ప్రాబ్లమ్స్ రావు. ప్రతి ఒక్క గార్మెంట్ ఇక్కడ చెక్ చేస్తాం. 1 సెంటీమీటర్ కూడా తేడా రాదు. మనం అక్కడ నెంబర్ మ్యాచ్ చేసినా సరే, ఒకవేళ ఇది ఎల్కి ఎం సైజ్ వేసేసారా లేకపోతే ఎస్ సైజ్ వేసారా అలా కూడా మిస్టేక్ కాదు, ఇక్కడ చెక్ చేస్తారు. అదే ఇది లేదనుకోండి, ఒక్కోసారి బై మిస్టేక్ ఏదైనా 2-3 పీస్ అయింది అనుకోండి, అది బాటం వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ అదే గార్మెంట్ వేస్టే. బై మిస్టేక్ ఇక్కడ వేస్ట్ అయితే పర్లేదు, మిస్ అయిపోయి వెళ్ళిపోయింది అనుకోండి కస్టమర్ దగ్గరికి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కస్టమర్ చూసారనుకోండి, టోటల్ అతను ఒక గార్మెంట్ చూస్తే షాప్లో ఉన్న 10 షర్ట్ల గురించి నెగిటివ్గా మాట్లాడతారు. ఆ ప్రాబ్లమ్స్ రాకూడదు, ఇక్కడ చాలా కేర్ఫుల్గా చేయాలి. ఎవ్రీ స్టేజ్లో మీరు అన్ని ప్రతి ఒక్కటి కంపల్సరీ చెక్ చేపిస్తాం. ఇవన్నీ ఇక్కడ కాంప్రమైజ్ ఇస్తాము. ఎంబ్రాయిడింగ్ సెక్షన్ ఇది. ఎంబ్రాయిడింగ్లో మనం కావాల్సిన డిజైన్స్ మొత్తం దీంట్లో ఎంబ్రాయిడింగ్ అవుతుంది. ఇప్పుడు ఏ లోగో అయినా సరే మనకు కావాల్సింది ఇక్కడే అయిపోతుంది. ఆ లోగో కానీ ఏది కానీ మనం ఐటమ్స్ ఇక్కడ చేసుకుంటాము. సేమ్ ఈ లోగో వస్తుంది, సేమ్ లోగో ఇక్కడ వస్తుంది. సేమ్ ఇలా మనం కావాల్సిన క్వాలిటీ ఏదున్నా లూజ్, దీంట్లో కూడా చాలా ఉంటుంది ఫినిషింగ్ కోసం. అంత ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది, అలా సెటప్ చేస్తాం. సో ఇక్కడ చూసారు కదా, సేమ్ లోగో ఇక్కడ షర్ట్ మీద లోగో ఉంది కదా, ఈ లోగోనే సేమ్ ఇక్కడ వస్తుంది. ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా ఇక్కడ ఇన్ హౌస్లోనే చేస్తారు చూడండి. సో అన్న ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా బాగానే ఉంది. కాకపోతే నేను దీని లోపలికి వచ్చే ముందరం బయట ఇక్కడ ఒకటి చూశాను, కొత్త థింగ్ అనేది. ఇక్కడ అన్ని కూడా ఆవులు పెంచుకుంటున్నారు ఏంటన్నా, ఇది మీరే పెంచుకుంటున్నారు? హాబీ, మన హాబీ చిన్నప్పటి నుంచి మేము మా ఇంటి దగ్గర ఉండేది. ఆ హాబీ ద్వారా మేము ఒక 2 ఆవులు తెచ్చుకున్నాము. ఒక ఆవు అది అలానే 2-3-4 అయినాయి. ఈ ఆవులు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది పెంచినప్పుడు తెలుస్తుంది, కానీ అది ఏముంటుంది పాజిటివ్ ఎనర్జీ మాకు చెప్పలేము. పెంచితే అవ్వాల్సిందే.
పెంచితేనే తెలుస్తుంది. ఓకే, దాని గురించి మనం టైం స్పెండ్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే ఆ రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే, కానీ మనం డైరెక్ట్గా అనుకుంటే మాత్రం రాదు. దాన్ని బేస్ చేసుకుని నేను కంపెనీ పేరు శ్రీ గోకుల గార్మెంట్స్ పెట్టాను. ఓకే, మాది ఇంకో ఫారం ఉండేది శ్రీ ముకుంద టైలర్స్. ఏదన్నా నాకు గో అంటే ఇష్టం, గో బేస్ చేసుకుని పెట్టాను. ఎన్ని కష్టాలు వచ్చినా మనకు అది చాలా పాజిటివ్ ఇస్తుంది. ఎన్నిట్లో మనం బ్యాలెన్స్ చేసుకొని బయటకు వచ్చాము. అది దాన్ని పెంచితే తెలుస్తుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇది కంప్యూటర్ బటన్ హోల్. ఇది ఓకే, బటన్ హోల్ సేమ్ మన ఫినిషింగ్ హై ఎండ్ ఫినిషింగ్ ఉంటుంది. ఓకే, సేమ్ ఫినిషింగ్ దీంట్లో మనకి ఏ క్వాలిటీ కావాలంటే టాప్ ఎండ్ క్వాలిటీ ఇది. దీని గురించి నెక్స్ట్ క్వాలిటీ అయితే ఉండదు. ఓకే, ఫినిషింగ్లో ఓకే, బటన్ పెట్టుకొని హోల్ అనేది బటన్ హోల్ ఓకే చేసి మధ్యలో ఆ బ్లేడ్ మళ్ళీ ఆటోమేటిక్ బ్లేడ్ కట్ చేస్తున్నది. మధ్యలో బ్లేడ్ ఓకే, ఆ బ్లేడ్ కింద మూవ్ అవుతుంది చూడండి. అవును, ఆటోమేటిక్ కట్ అవుతుంది. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి. ఆ బ్లేడ్ కూడా కంపల్సరీ 1 డేకి ఒకసారి మారుస్తాం. కొత్త బ్లేడ్ వేస్తాం. ఓకే, ఓకే, ఇది కంప్యూటర్ బటన్. ఇది ఓకే, ఇది మనకు 100% లాక్ అవుతుంది. మనం 32 స్టిచ్ పెడతాం. 1 సైడ్ 18, 1 సైడ్ 18, క్రాస్ స్టిచ్ 18 2 సార్లు రన్ అవుతుంది. ఓకే, అలా ఆల్మోస్ట్ 32 స్టిచ్ లాక్ అవుతుంది. అది మళ్ళీ ఇన్సైడ్ అది లాక్ కూడా చేస్తుంది. మనం ముడేసినట్టు ఓకే, పీస్ మనం బటన్ కూడా చూడండి. ఇన్సైడ్ మనం చేతితో ఎలా లాక్ చేస్తాము అలా లాక్ అవుతుంది. ఓకే, ఓకే, సార్ అవుతారు చూపించండి. ఫుల్ ఫినిషింగ్ ఉంటుంది. మీకు ఏం ఇంకా ఇక్కడ చూడండి. లాగినా సార్ వచ్చే అవకాశం ఉంది. రాదు. ఇది లాక్. ఇది అంటే మన స్టిచ్ మన చేతితో లాగేస్తాము, అలా లాక్ అవుతుంది. సో మొత్తం ఒక ఎండింగ్ నుంచి ఇక్కడ చూస్తే మొత్తం కలెక్షన్ ఉంది. ఏంటనేది చెప్పండి ఒకసారి. ఇది వచ్చి మన దగ్గర ఉన్న రెడీ శాంపుల్స్. ఇవి అంటే ఇంత స్టాక్ ఉంది. ప్రతి ఈచ్ కలర్లో 70 to 100 పీసెస్ మన దగ్గర అవైలబుల్ స్టాక్ ఉన్నాయి. ఈచ్ కలర్లో ఓకే, ఈచ్ కలర్ 70 to 100 పీసెస్ స్టాక్ ఉన్నాయి. ఓకే, ఇవంటే మన ఇది ప్రీమియం, ఈ రోలం అనేది ఓకే, ఈ హై ఎండ్ ప్రీమియం. ఇది లెలిన్, ఇది ఆక్స్ఫోర్డ్ లెలిన్. ఇది మనకు ఇంపోర్టెడ్. ఇది మనకు చాలా ఫీల్ ఉంటుంది. ఫీల్ ఫ్యాబ్రిక్ కానీ వెయిట్ కానీ హెవీను ఉంటుంది, ఫీల్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. ఈ ప్రీమియం ఇది హై ప్రీమియం. ఇట్లా అన్ని రేంజెస్ ఉన్నాయి మన దగ్గర. అదొకటేని కాదు, అది డిఫరెంట్. దాని తర్వాత స్లబ్ లెలిన్ చెక్స్, ఇవి ఆక్స్ఫోర్డ్ చెక్స్, మిలాన్ చెక్స్. మిలాన్ అంటే ఫీల్ చాలా స్మూత్ ఉంటుంది. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్. ఒక్కసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూపిస్తాను ఫ్యాబ్రిక్. మీరు ఇక్కడ దీని ఫ్యాబ్రిక్ ఫీల్ అవ్వాలంటే ఒకసారి రండి, చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ కొంటున్న వాళ్ళకి ఫోటో ద్వారానే వెళ్ళిపోతుంది. ఫస్ట్ టైం వచ్చి వాళ్ళు చూసుకుంటున్నారు, సెకండ్ టైం వాళ్ళు ఫోటోలు తీసేసుకుంటున్నారు, ఫోటోలు చూసుకొని ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. ఈ కాటన్ లిలిన్ సమ్మర్ కలెక్షన్. ఇది సమ్మర్ కలెక్షన్ లో దాదాపు ఒక 20 కలర్స్ ఉన్నాయి. వైట్ బేస్ లోనే ఇట్లా స్ట్రైప్స్, స్మాల్ చెక్స్. ఓకే, ఇక్కడ చూడండి అంతా కూడా. ఈవెన్ ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్ ఉంచాలి. ఇక్కడ హ్యాండ్ కప్స్ అయితే చూడండి ఎంత స్టిఫ్ అయితే వచ్చిందో అన్నీ కూడా. అండ్ కాలర్ కూడా చూడండి విత్ స్టిఫ్గా అయితే ఉంది. డీటెయిలింగ్ ఈవెన్ స్టిచ్చింగ్ కానీ బటన్ కానీ మీకు లోపల చూపిస్తాను చూడండి. ఈ స్టిచ్చింగ్ చూడండి ఇదంతా కూడా. సో ఒక బ్రాండ్ ఏదైతే మెయింటైన్ చేస్తుందో ఆ క్వాలిటీనే మెయింటైన్ చేస్తున్నారు అన్న వాళ్ళు మొత్తం. చూడండి ఇవి ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ ఉంటుంది కదా, చూడండి ఇక్కడంతా చూడండి. ఇక్కడ బటన్ కూడా కదా మనం కాంట్రాస్ట్ బటన్ ఇక్కడ ఇచ్చాం. మన ఇక్కడ లోగో ఉంది, లోగో వేయలేదు. ఎందుకంటే కొందరు చాలా ప్రైజ్ ఇష్టపడతారు. మన బటన్ ఇక్కడ కాంట్రాస్ట్ సింపుల్ ఒక చిన్న లుక్ మన ఎలిమేషన్ కోసం మన బటన్ వేసాము ఇక్కడ. ఇట్లా ప్రతి ఒక్క స్ట్రైప్స్ లో ఉంది, చెక్స్ లో ఉంది. ఇందాక ఇది మనం పైన ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా మనం దీని గురించి షింకేజ్ బిట్ చూసాము. షింకేజ్ బిట్ చూసి అది ఎలా షింక్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని మనం షర్టు మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. కటింగ్ కానీ ప్లస్ చేసుకొని. ఇప్పుడు ఇది ఎల్ సైజు. మీకు అలా చేయడం వల్లనే ఎల్ సైజ్ మీకు ఏమైనా ఎం సైజ్ లా కనిపించదు కదా. అంటే అదే కానీ మనం చేయకపోతే ఎల్ వచ్చి ఎం అయిపోతుంది, వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది అన్న, ఇప్పుడు నేను ఒక పర్సనల్ అడుగుతాను, ఇప్పుడు పర్సనల్ చెప్తాను ఒక్కొక్కటి. ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే నార్మల్ రీటైల్ రోడ్ సైడ్ షాప్స్కి వెళ్ళి బట్టలు వెళ్ళినప్పుడు నార్మల్ పెద్దగా ఉంది అనుకోండి సైజు, ఒక 2 వాషెస్ చేయండి షింక్ అయిపోతుంది అంటారు. బట్ దీంట్లో అలాంటి ఛాన్సే లేదు అసలు. దీంట్లో అలా ఉండదు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి కంపల్సరీ వాష్ చేస్తాము. కొన్ని ఉంటాయి, కొన్ని నాన్ వాష్ చేసిన కొందరు అలా సేల్ చేసే గార్మెంట్స్ ఏదైనా ప్లస్ ఉంటే వాళ్ళు వాష్ చేయరు కాబట్టి దానికి 10 రూపీస్ వాషింగ్ మెయింటెనెన్స్ ఉంటుంది. వాళ్ళ ప్రైస్ డ్రాపింగ్ కోసం నాన్ వాష్ సేల్ చేస్తారు, వీళ్ళు అలా చేస్తారు. అప్పుడు మీకు చేసి సెట్ అయిపోతుంది అలా చెప్తాం. మనం ఇప్పుడు ఏదన్నా వాషబుల్ మెటీరియల్ చేస్తాం. ఇవన్నీ కాటన్ లెలిన్ బేస్. ఇప్పుడు ఇవన్నీ లెలిన్ కూడా లెలిన్లో 3 కలర్స్ ఉన్నాయి. 60Dలో ప్యూర్ లెలిన్. దీంట్లో కలర్స్ ఉన్నాయి 3 కలర్స్. ఇది ఎప్పుడు మనం ఒక 3-4 కలర్స్ లైట్ కలర్స్ ఉంటాయి. ఇంకా కలర్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి ఇంక రన్నింగ్ ప్రొడక్షన్ నడుస్తున్నాయి. ఇట్లా ఈ చెక్స్ ఇవి అంతా ప్రీమియం చెక్స్ ఇవన్నీ. ఇక్కడ చూడండి క్లోజ్అప్లో చూస్తాను చెక్స్ అని ఇవన్నీ. ఇవన్నీ మీ ప్రొడక్షన్, మన ప్రొడక్షనే. ఇవన్నీ అవైలబుల్ స్టాక్. ఇవన్నీ స్ట్రైప్స్ చూడండి, డిఫరెంట్ స్ట్రైప్స్. ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క
ఫీల్ ఉంటుంది, చాలా ఫీల్ లైట్ వెయిట్ ఉంటుంది, సమ్ డిజైన్స్ ఉంటుంది. దీంట్లో సెల్ఫ్ డిజైన్ చూడండి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా నేను చూపిస్తాను, లైట్ వెయిట్ ఉంది, స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్. చూడండి ఇక్కడ మీరైతే వేసుకుంటే వాళ్ళకి చాలా కంఫర్ట్ ఉంటుంది. నిజంగా చాలా బాగుంది. సమ్ బ్రాండ్స్ లో అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ లో ఎలా నేను చెప్పాను కానీ 3,000-4,000 పెట్టే బ్రాండ్ లో వస్తుంది క్వాలిటీ. ఆ క్వాలిటీ ఇవన్నీ సమ్ డిజైన్స్ కూడా అదే మిల్లో మనం తెప్పిస్తుంటాము దాన్ని బేస్ చేసి. ఇప్పుడు ఇది చూడండి, చూడడానికి ఇది రిచ్ లుక్ వస్తుంది. ఈ స్ట్రైప్స్ డెప్త్ అంటే దీని డిజైన్ చూడండి, లోపల ఇన్ డెప్త్ లెలిన్ మిక్స్, ఇక్కడ డాబీ, అట్లా రెండు మిక్స్ చేసే ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. చూడండి దీంట్లో సెల్ఫ్ డిజైన్ ఉంది. ఈ రిపీట్ లైన్ కూడా చూడండి. ఇప్పుడు దీనికి ఎంత డిస్టెన్స్ ఉందో సేమ్ డిస్టెన్స్ పెడతాం. ఓకే ఓకే. ఇలా మెయింటైన్ చేయాలంటే మనం దాదాపు ఒక 10 to 20 రూపీస్ వరకు మనకి ఎక్స్ట్రా వేస్ట్ వెళ్తుంది ఇంట్లో ఫ్యాబ్రిక్. ఓకే. మధ్యలో తీసేవాళ్ళం మనం, తీసేసి మళ్ళీ ఇందాక చెప్పాను కదా, మనం దాన్ని ఈక్వల్గా ఇక్కడ పిన్నింగ్ పెట్టి ఒక పిన్నింగ్ లో లాక్ చేసుకొని మళ్ళీ కట్ చేస్తాం, మార్క్ చేసి. ఓకే. అలా కట్ చేస్తాం. ఇవన్నీ స్ట్రైప్స్ చూడండి. ఓకే ఓకే. ఇవన్నీ స్ట్రైప్స్. దీంట్లో మోడల్స్ చూడండి, చూపిస్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్. ఇవన్నీ చూపించే హోల్సేల్ అండి, ఎవరైతే షాప్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. అండ్ రీటైల్ కూడా ఉంటుంది, అది మీకు నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి. వీళ్ళకి రీటైల్ స్టోర్ కూడా ఉంటుంది కిందనే. అండ్ ఇవన్నీ ఫ్యాబ్రిక్స్. అండ్ క్రష్ ఫ్యాబ్రిక్, క్రష్ ఇది. ఓకే. లైట్ క్రష్. ఓకే. డిజైన్ చూడండి. అవును, క్రష్ ఫ్యాబ్రిక్, మధ్యలో డాబీ, మళ్ళీ క్రష్, మళ్ళీ ఒక డాబీ లైన్స్. ఓకే. చూడండి ఇట్లాంటి యూనిక్ డిజైన్స్ కూడా ఉన్నాయి. చూడండి మొత్తం ఆర్టికల్ క్లోజప్లో చూడండి, ఇక్కడ స్టిచ్చింగ్ అంతా, కప్స్ చూడండి ఒకటి. ఇంపోర్టెడ్ లెవెల్లో కొన్ని కలర్స్ కాటన్లో ఉంటాయి మన దగ్గర కూడా, మన దగ్గర మ్యాచ్ అవుతాయి. ఓకే ఓకే. ఇవి ప్రింటెడ్, ఇవి ఓకే, ఇవన్నీ ప్రింటెడ్ కలెక్షన్స్. ఇవన్నీ ఆక్స్ఫోర్డ్ ప్రింట్స్. ఇవన్నీ చూడండి మనం డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి. సో ఓపెన్ చేస్తున్నారు చూడండి. డార్క్లోనూ ఉంటుంది, లైట్ షేడ్స్లో ఉంటుంది. ఓకే ఓకే. అండ్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా స్మూత్ ఉంటుంది అసలు. సో ప్రింట్స్ మట్టుకి బ్రాండ్స్ ఏదైతే మెయింటైన్ చేస్తుందో డిజైన్స్ కూడా ఆ లెవెల్లో మెయింటైన్ సేమ్. ఎందుకంటే నేను ఎక్స్పోర్ట్ వర్క్ చేస్తాను, టేస్ట్ నాకు ఐడియా ఉంది, ఆ బేస్లోనే మనం చేస్తాము. ఓకే ఓకే. ఒక్కొక్క ప్రింట్ ఒక్కొక్క డిఫరెన్స్ కంపల్సరీ ఉంటుంది. ఫీల్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. డిజైన్స్ నేను బ్రాండెడ్ బట్టలు వీడియో చేస్తాను కదా, సేమ్ ఆ లెవెల్లో ఉన్నాయి క్వాలిటీస్ మట్టుకు. చూడండి డిజైన్ చూడండి, సేమ్ బ్రాండ్ లెవెల్లో. నార్మల్గా ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేయడమే కాదు, డిజైన్స్ కూడా మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు మా బ్రాండ్ ఆల్మోస్ట్ 10 years నుంచి ఉంది. 10 years నుంచి మనం ప్రీమియంగానే మెయింటైన్ చేస్తాం. మా రోలర్ మ్యాన్ కూడా మంచి పేరు ఉంది. ఓకే. ఆ పేరు అయితే మనం కాపాడాము. డిజైన్స్ చూడండి, ఒక్కొక్కటి మనం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఓకే ఓకే. చూడండి ఇవన్నీ ఇట్లా యూనిక్ డిజైన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో. నిజంగా ఎవరైతే షాప్ పెట్టాలనుకుంటున్నారో వన్స్ విజిట్ చేయండి, మీరు ఎడిక్ట్ అయిపోతారు ఇక్కడ బట్టలు. ఆల్ టైప్ రేంజెస్ ఉన్నాయి మన దగ్గర. మనం ఎక్కువ లాస్ట్ 9-10 years వచ్చి ప్రీమియమే చేసాము. ఇప్పుడు మీడియం రేంజ్ కూడా చేసాము. మీడియం రేంజ్ కూడా చాలా డిజైన్స్ చేస్తున్నాము. ఓకే ఓకే. మనం విజిట్ చేయొచ్చు. వాళ్ళకి 2 types అవైలబుల్ ఉంటుంది. ఓకే ఓకే. చూడండి ఆర్టికల్ అన్ని ట్రెండీ ఆర్టికల్స్ ఉన్నాయి, మీకు క్యాజువల్ ఆర్టికల్స్ ఉన్నాయి. చూసారు కదా, ఇవన్నీ ఆక్స్ఫోర్డ్ కలెక్షన్, ఆక్స్ఫోర్డ్ ఫ్యాబ్రిక్స్ ఇవి. ఒకటి ఓపెన్ చేస్తాం కలెక్షన్. దీంట్లో ఒక 16 కలర్లు ఉంటాయి, 16 కలర్స్. ఇక్కడ పర్ఫెక్ట్ వచ్చిందండి షేప్, ఇది ఇట్లా చాలా బాగుంది. కానీ ఇక్కడ మనం ఉండదు చెక్ చేసి. ఫ్రంట్ ఎప్పుడైనా సరే బ్యాక్ అంటే ఒక 1/4 inch అంటే ఒక 6 mm 5 mm ప్లస్ ఉంటుంది. ఓకే. అలానే పెట్టాలి, అప్పుడే ఆ షేప్ మనకు లైట్ పొట్టున్నాగా దాన్ని బేస్ చేసి ప్యాటర్న్ పెడతాము. ఇది ఒక కలెక్షన్. ఇది హాఫ్ స్లీవ్స్ చూడండి. ఇవి వచ్చి మ్యాటీ లిలిన్ అంటారు. ఓకే ఓకే. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సమ్మర్ కలెక్షన్స్ ఇవన్నీ. ఓకే ఓకే. ఎంత లైట్ వెయిట్ అంటే మనం 50 grams, ఒక 100 grams ఉంటుంది. హాఫ్ స్లీవ్ తీసుకుంటే 100 grams ఇవన్నీ. ఓకే ఓకే. నిజంగానే చాలా అసలు లైట్ వెయిట్ ఉంది ఇది. ఇక్కడ కాదు, చాలా లైట్ వెయిట్ కలర్స్. సో ఈ సమ్మర్కి పర్ఫెక్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ చూడవచ్చు. మళ్ళీ హై రేంజ్ కాదు, బెస్ట్ ప్రైజెస్ ఇవన్నీ. హాఫ్ స్లీవ్స్ కూడా సమ్మర్కి మనం ప్రింట్లో హాఫ్ కూడా చేసాం. డిజిటల్ ప్రింట్స్లో హాఫ్ కూడా చేసాం. కొందరు వచ్చి సేమ్ డిజైన్ నాకు హాఫ్ కావాలని అడుగుతారు. వాళ్ళ కోసం ఇప్పుడు దాంట్లో కొన్ని డిజైన్స్ తీసాము, కొన్ని హాఫ్ కూడా చేసాము. దీంట్లో ఫుల్ చేసాము, కొన్ని హాఫ్ కూడా చేసాము. ఎందుకంటే కొన్ని డిపెండ్ అయిన ఏరియాలో హాఫ్ సేల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ హాఫ్ కలెక్షన్స్. ఓకే ఓకే. దీంట్లో ఫుల్ అవైలబుల్ ఉంది, హాఫ్ కూడా ఉంది. ఓకే. మాకు వర్క్ పెరుగుతుంది ఇలా చేయాలంటే. కానీ ఏంటంటే కస్టమర్కి డిఫరెంట్ కనిపించాలి. ఇప్పుడు 10 మందిలో ఒక 10 మంది కస్టమర్లో ఒక 2 to 3 members వచ్చి హాఫ్ స్లీవ్స్ వాళ్ళకి వెళ్తాయి. షోరూమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే
కొన్ని షోరూమ్స్ హాఫ్ స్లీవ్స్ ప్రెస్లోనే అలా పెట్టుకుంటారు. హాఫ్ స్లీవ్స్ బాగా మూవ్మెంట్ ఉంటాయి. టీమ్ బేస్లో ఇది చేస్తారు. గురించి ఫైన్ క్వాలిటీ ఉంటుంది, చాలా ఫైన్ క్వాలిటీ. మా బ్రాండ్ ఓన్ బ్రాండ్ ఇది, రిజిస్టర్డ్ బ్రాండ్ ఇది. ఎవరికి అంటే ఈ డిస్టర్బ్ ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ బ్రాండ్ ఈ రోజు తీసుకోవడం ఉంటుందా లేదా అలా ఆలోచన ఉండదు. మా ప్రేమ్ రిజిస్టర్స్ మా ఓన్ బ్రాండ్సే ఉన్నాయి. వాళ్ళకి ఎనీ టైం మనకి ఈ బ్రాండ్ సప్లై, మా దగ్గర 3-4 బ్రాండ్స్ ఉన్నాయి. 3-4 బ్రాండ్స్ కూడా సప్లై చేస్తాం మనం. సో ఎన్ని ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు మీరు? మనం 12 years నుంచి ఉన్నాము. ఫస్ట్ ఒక 1 year 1.5 year వేరే వర్క్ చేస్తూ మళ్ళీ మన ఓన్ బ్రాండ్ డెవలప్ చేసుకుంటూ ఓన్ బ్రాండ్ చేసుకుంటూ వచ్చాము. మన ఓన్ బ్రాండ్ ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ ఇప్పుడు 250 డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. ఇవన్నీ కలిపి ఇంకా చూపిస్తాను. ఇవన్నీ సమ్మర్ కలెక్షన్సే. స్లబ్ లెలిన్స్ ఇవి, స్లబ్ కాటన్ ఇవి. యాక్చువల్ లెలిన్ కాదు, స్లబ్ కాటన్లో ఇవి మీడియం రేంజ్ ఉంటాయి. ఇవి దాదాపు మనకు ఒక 16 కలర్స్ ఉన్నాయి. ఏదైనా మినిమం 10+ కలర్స్ మనం చేస్తాం. కలర్స్ చూడండి, ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి మీరు. ఇవన్నీ కూడా మినిమం 16 కలర్స్ అలా చేస్తాం. ఇవన్నీ కలర్స్ అన్నమాట. చూడండి. సో సైజ్ ఎంతవరకు ఉన్నాయినా? ఇప్పుడు XXL వరకే అన్నిటి అవైలబుల్ ఉంటాయి. 3, 4, 5 XL వచ్చినా కొన్ని మనం చేసి ఉంచుతాము. డిపెండ్ అప్ ఆర్డర్ని బట్టి. అంటే వాళ్ళకి కలర్ నెక్స్ట్ కావాల్సిందంటే మనం 3, 4, 5 XL కూడా మనం ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మనం చేస్తాం. కస్టమర్ డిమాండ్ 10-15 డేస్లో మళ్ళీ వాళ్ళకి మాకు మంత్లీ ఎన్ని కావాలని చెప్పినా మనం 3, 4, 5 XL ఇవ్వగలం. అండ్ అలానే ఇప్పుడు కొత్త వ్యూవర్స్ కోసం అడుగుతున్నాను, ఇప్పుడు మినిమం పర్చేజ్ ఎంత మన దగ్గర? మినిమం వచ్చి 60 పీస్. ఒక 60 పీస్. ఎందుకంటే మనకు ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళాలన్నా కానీ పంపించాలన్నా కానీ మినిమం 60 పీస్ ఉంటుంది. వర్త్ ఉండాలి కానీ ట్రాన్స్పోర్టింగ్. ఇప్పుడంటే రీటైల్లోనే అంటే మీకు కూడా తెలిసి చూసింటారు. వస్తే 10 కలిసి 10-20 పీసులు తీసుకుంటూ ఉంటారు. ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళకి ఒక 12 డిజైన్స్ తీసుకుంటే 60 పీస్ అవుతుంది. ఇవి హాస్కిన్స్, ఇది మీడియం రేంజ్. ఇవన్నీ ఈ కలెక్షన్ కూడా చూడండి. దీంట్లో దాదాపు 25 కలర్స్ ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ చెక్స్ ఇది కూడా. చూడండి, ఇన్ని కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలర్స్. ఓకే. అండ్ ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, నేను పర్సనల్గా చూస్తున్నాను కదా, ఈ బట్టలు ఎవరైతే హోల్సేల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళ దగ్గర అనుకుంటే తప్పకుండా ఫస్ట్ టైం మీరు చేస్తున్నట్టయితే వచ్చి ఫ్యాబ్రిక్ పట్టుకొని కొనండి. అప్పుడు మీకు తెలుస్తుంది క్వాలిటీ. డైరెక్ట్ ఆన్లైన్లో అట్లా కాకుండా ఒకసారి రండి ఫస్ట్ టైం. అవును వస్తే చాలా వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు వచ్చే అవసరం ఉండదు. అవును, వాళ్ళకి కూడా క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది కదా, వచ్చి చూసుకోవచ్చు. ఇది సమ్మర్కి చేసిన లైట్ వెయిట్ కలెక్షన్స్. ఇది దీనిలో చెక్స్లోనే మీడియం రేంజ్లో చెక్స్, చాలా లైట్ వెయిట్ స్లబ్ చెక్స్ అంటారు ఇవి. దీని లైట్ వెయిట్ కూడా చేసాము. దీంట్లో కలర్స్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఈవెన్ ఇక్కడ లో రేంజ్ అయినా హై రేంజ్ అయినా మీకు కాలర్ దగ్గర కానీ కఫ్స్ దగ్గర కానీ స్టిచ్చింగ్ లైన్స్ మేనేజ్ అన్ని సేమ్ ఉన్నాయి. ఆర్మోది ఇక్కడ డబుల్స్ ఇచ్చిన డబ్బులు వేసాము. అంటే మనం ఎక్కడెక్కడ దీనికి క్వాలిటీ ఇవ్వాలని అక్కడే ఇస్తుంది తప్ప మనం ఎక్కడ కాంప్రమైజ్ కాం. ఎందుకంటే సేమ్ మన దేనైనా సరే చేసేది వాళ్ళే. మనం ఈరోజు దీనికి పర్లేదు, మనకి ఇది మీడియం రేంజ్ ఇస్తున్నాము, దీన్ని తగ్గించేయండి అలా చేయడానికి లేదు. ఒకసారి ఫిక్స్ అయిపోయింది అదే క్వాలిటీ వస్తుంది, దాని మీద ఛాన్సే లేదు తగ్గడానికి. ఈ కలెక్షన్స్ అయితే ఉంది చెక్స్. సో ఇవన్నీ కలెక్షన్స్ చూపించాము కదా, ప్రతి ఒక్కటి ఇండివిజువల్ చూపించాము. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ సమ్మర్ కలెక్షన్ ఇది కూడా. ఓకే చూడండి ఒకసారి క్లోజ్అప్లో చూపిస్తాను. చూడండి ఇవంతా ఇది లెలిన్ టచ్, ఫ్యాబ్రిక్ లెలిన్ టచ్. అది టచ్ అంటారు. కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్రీగా మనకు గాలి పోవడం రావడానికి కానీ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ లాగా బ్రీత్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను క్లారిటీగా. చూడండి మొత్తం కూడా ఇట్లా బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందనమాట. మీకు లైట్ వెయిట్ ఉంది, మళ్ళీ వెయిట్ లేదు అసలు. ఇది బ్రీతబుల్. నేను చెక్ చేస్తాను ఏ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఏ రేంజ్కి వెళ్ళినా బ్రీతబుల్ కంపల్సరీ కనిపిస్తుంది. అవును, బయట నుంచి కనిపిస్తుంది. మనం ఆ లెవెల్ ఉంటే ఏమవుతుంది, కొద్ది ఫ్రీ గాలి ఆడుతుంది. అదేలాగా మనకు స్ట్రెంత్ ఉంటుంది, థిక్నెస్ ఉంది ఫ్యాబ్రిక్. దీంట్లో 16 కలర్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కలర్స్ చూడండి, మొత్తం చూపిస్తాను, చూసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, ఒకసారి మీకు చూపిస్తాను. ఇది హాఫ్ స్లీవ్, ఇది మళ్ళీ స్లబ్ ఫుల్ స్లీవ్. ఇది ఓకే, సేమ్ ఫ్యాబ్రిక్. ఇది వేరే ఫ్యాబ్రిక్. ఓకే, అదేమో లెలిన్ టచ్ ఫ్యాబ్రిక్ అంటారు. ఇది స్లబ్ కాటన్ అంటారు. అది అండ్ ఈ సాఫ్ట్, దాని అది కొంచెం సాఫ్ట్ లేదు, సాఫ్ట్ స్టిఫ్ ఉంటుంది. స్టిఫ్ కొంచెం హాఫ్ స్లీవ్ కాబట్టి హాఫ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఉంది. ఫ్యాబ్రిక్ మీకు వేరియేషన్ చాలా పైన. సో ఇట్లా మీడియం రేంజ్, ఇది మీడియం అంటే మన మీడియం రేంజ్ కూడా మన దగ్గర ఉన్నాయి. బెస్ట్ ప్రైస్ ఉంటుంది, సేమ్ క్వాలిటీ యాజ్ ఇట్ ఈస్ క్వాలిటీ ఉంటుంది, ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఫినిషింగ్ సెక్షన్ ఇది. ఓకే, మనకు వాషింగ్ చూస్తేనే అక్కడ ఫస్ట్ ట్రిమ్మింగ్ చేపిస్తాము. ట్రిమ్మింగ్ చేసిన తర్వాత ఐరన్ అవుతుంది. ఓకే, ఐరన్ చేసుకొని ఐరన్ అవుతే మళ్ళీ చెకింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చెక్ మళ్ళీ ఫైనల్ చెకింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా థ్రెడ్ ఏమౌంట్ వీళ్ళు తీసేస్తారు, మెజర్మెంట్స్ అన్న చెక్ చేస్తారు వీళ్ళు. చెక్ చేసిన తర్వాత ప్యాకింగ్ వెళ్తుంది. ప్రతి ఇండివిజువల్ పీస్కి మెజర్మెంట్స్ అవుతుందనా?
చెక్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక కలర్లో ఒక 2-3 పీస్ చెక్ చేస్తే మనకు సరిపోతుంది. ఓకే, మా ఈచ్ సైజ్లో ఒక పీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, మన అన్ని ప్రతి ఒక్క పీస్ చేయాల్సిన అవసరం ఉండదు మన దగ్గర. ఈచ్ కలర్లో 2 పీస్ చెక్ చేస్తారు. ఓకే, మెజర్మెంట్స్ ఏముంది అదే ఇప్పుడు డిజైన్స్లో అయితే డిజైన్ ప్రతి డిజైన్ చెక్ చేస్తారు. మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ అండి ప్రతి డిజైన్ స్టైల్కి ఫిట్ అదే ఫిట్ అయితే సేమ్ ఉంటుంది. దేనికన్నా మెజర్మెంట్స్ ఒకటే, ఫ్యాబ్రిక్స్ మారుతుంటాయి. ఫ్యాబ్రిక్స్ మారుతుంటాయి. మేము ఒక క్వార్టర్ ఇంచ్ అంటే ఒక 6 mm ప్లస్లో ఉంటే మనం మూవ్ చేస్తాము. దాని ప్రకారం అవుతుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ప్యాకింగ్ సెక్షన్. రైట్, చూడండి ఇదంతా ప్యాకింగ్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ప్యాకింగ్ అయిపోతుంది. ఇది కూడా మన స్టాండ్ ప్యాకింగ్ ఉంటుంది. మన ఈ మీడియం రేంజ్ అయినా మన స్టాండ్ ప్యాకింగ్ ఎక్కడ దేనికైనా సేమ్ క్వాలిటీనే, ప్యాకింగ్ నుంచి ప్రతి ఒక్కటి సేమే మనం ఇచ్చేస్తున్నాము. ఓకే, ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇండివిజువల్గా ఇప్పుడు ఫ్యాబ్రిక్స్తో పాటు డీటెయిలింగ్ అంతా కూడా చూపించాము. సో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటారో బట్టల బిజినెస్, తప్పకుండా ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకు ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుంది, వచ్చి తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.